నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ తమ వైఫల్యాలను ప్రతిపక్షాల మీద బురద జల్లే విధంగా వాళ్ళకు అంటగట్టేటువంటి చర్యలకు పాల్పడుతుందనేటువంటి ఒక చర్చ అయితే కనుక ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది. తాజాగా వైసీపీ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా దానికి ఉదాహరణగా కనిపిస్తున్నాయనేటువంటి అభిప్రాయం కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి వ్యక్తమవుతోంది. మరి నిజంగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ అంశంలో ఈ విధమైనటువంటి అసత్యాల్ని తెలుగుదేశం పార్టీపైకి ఆపాదిస్తోంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. ముఖ్యంగా ఈ రోజున అధికార పార్టీ తమ వైఫల్యాలను మీకు అంటగడుతోంది అనేటువంటి ఒక చర్చను కూడా చూస్తూ ఉన్నాం. మీరు కూడా మీ వైపు నుంచి కూడా అదే ఆరోపణలు చూస్తున్నాం. ఏది జరిగినా కూడా మా మీద బురద జల్లుతున్నారని. అంటే ఏ అంశాల్లో ఎలాగనుకోవాలి? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు వాస్తవం అది. ఎందుకనంటే ఎగ్జాంపుల్ తీసుకుందాం. షర్మిల గారు వాళ్ళ సొంత చెల్లెలు, వాళ్ళేదో వాళ్ళ ఇంట్లో ఏదో వాళ్ళకి పడలేదు. అది మనకి అంటే ఇట్ ఈస్ వెరీ ఆబ్వియస్ ఫర్ ద పాస్ట్ 4.5 years. దాన్ని తీసుకొచ్చి వాళ్ళు చిచ్చు పెట్టుకొని దానికి సంబంధించి కూడా మా తెలుగుదేశం పార్టీ మీద అనేటువంటి దాఖలాలు చూసాం మనం. సాక్షాత్తు ముఖ్యమంత్రి, మళ్ళీ వేరే వాళ్ళు కూడా కాదు, ఆ పార్టీ అధినేత సాక్షాత్తు ముఖ్యమంత్రి బయటకు వచ్చి మా కుటుంబంలో చిచ్చులు పెడుతున్నారని చెప్పి మాట్లాడతాడు. మీ కుటుంబంలో నువ్వు చిచ్చులు పెట్టుకొని పక్కన ఉండంటే ఏం ఉపయోగం? అలానే షర్మిల గారు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే దానికి కూడా కారణం చంద్రబాబు నాయుడు గారే అంటారు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేత. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రోజున ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారు. ఎవరైనా సరే, ఏ ఆడబిడ్డకి అన్యాయం జరిగినా సరే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పక్షాన్ని నిలబడి మాట్లాడారు. అలానే మీ సొంత చెల్లెలకి, మీ సొంత ఇంటి ఆడపడుచుకి నువ్వు అన్యాయం చేస్తే చంద్రబాబు నాయుడు గారు అదిగో అమ్మాయికి కూడా అన్యాయం చేశారని నువ్వు మాట ఎక్కడన్నా మాట్లాడుండొచ్చు కాక, దాన్ని కూడా పట్టుకొని చంద్రబాబు నాయుడు గారి మూలానే ఆవిడ కాంగ్రెస్లోకి పోయింది అని అంటే దానికి ఏమైనా అర్థం పర్థం ఉందా అసలు? అలానే మీరు చూడండి, ఇదేంటి అంగన్వాడీలకు సంబంధించినటువంటి సమస్య కూడా. అంగన్వాడీలకు వాళ్ళ సమస్యల్ని వాళ్ళు మొరపెట్టుకుంటున్నారు. మాకు న్యాయం చేయండి మొర్రో అని చెప్పి మాట్లాడుతున్నారు. అన్ని రాజకీయ పార్టీలు, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, మిగతా రాజకీయ పార్టీలు అన్నీ కూడా వాళ్ళకి అండగా నిలబడుతున్నాయి. మీరేమి వాళ్ళని పట్టించుకోకపోయినా సరే ప్రతిపక్షాలన్నీ కూడా వాళ్ళకి భరోసా ఇస్తూ ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో కూడా వచ్చి వీళ్ళకి చేత కాకపోతే వచ్చి ప్రతిపక్షాల మీద పడి ఏడుస్తాడు ఎందుకు? నిన్న సజ్జలు కూడా బయటకు వచ్చి రాజకీయ పార్టీలు ఏవో చేస్తున్నాయి, వాళ్ళ వెనక రాజకీయ పార్టీలు ఉన్నాయంటే వాళ్ళ కడుపు గాలి, వాళ్ళ కడుపు మండి వాళ్ళ రోజున బయటకు వచ్చి మాకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు చెప్పుకుంటుంటే, మీరిచ్చిన హామీలు మీరు నెరవేర్చలేదని చెప్పి వాళ్ళు మొత్తుకుంటుంటే, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి బుద్ధి లేక, ఆ హామీలు నెరవేర్చేటువంటి ధైర్యం లేక ఇవాళ రోజున బయటకు వచ్చి రాజకీయ పార్టీలు ఉన్నాయి వాళ్ళ వెనకట ఏం మాట్లాడతారు నాకు అర్థం కాదు. అంటే వీళ్ళు ఏ తప్పులు చేసినా మీరు గమనించండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అనడమో, లేకపోతే తెలుగుదేశాన్ని అనడమో, లేకపోతే జనసేన అనడమో అని కాదు, పవన్ కళ్యాణ్ గారిని అనడమో అని కాదు. వాళ్ళ వైఫల్యాలు దేన్నైనా సరే పక్కవాడి మీద తోసేయాలి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద తోసేయాలి. నేను ఒక విషయం చెప్తానండి. ఇవాళ ఎవరైనా సరే ప్రభుత్వానికి అగెన్స్ట్గా మాట్లాడితే వాళ్ళ వెనక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అరే మీ అసమర్థత రా నాయన, మీ చేతకాంతనం రా నాయన, మీ వైఫల్యం రా నాయన, వాళ్ళకి చేయాల్సినటువంటి న్యాయం మీరు చేయకపోతే వాళ్ళ రోజున బయటకు వచ్చి మాకు న్యాయం చేయండి మొర్రో అని మాట్లాడుతుంటే వాళ్ళ వెనక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని ఎందుకు మాట్లాడతారు మీరు? చేతనైతే వాళ్ళకి న్యాయం చేయండి. అమరావతిని ఆగం పట్టించింది ఎవరు? అమరావతికి అన్యాయం చేసింది ఎవరు? అమరావతి రైతుల్ని రోడ్డు మీద నిలబెట్టి వాళ్ళకి అన్యాయంగా వాళ్ళ ఉసురు తీసుకుంటున్నది ఎవరు? వాళ్ళ రోజున వీళ్ళు కాదు. అమరావతి రైతుల మీద దాడులు చేసింది వీళ్ళు కాదు. అమరావతి మహిళల్ని పట్టుకొని పేటీఎంలు అని చెప్పి మాట్లాడింది వీళ్ళు కాదు. పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి మాట్లాడింది వీళ్ళు కాదు. ఆ ఉద్యమం వెనకాల కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి తప్పుడు కూతలు కూశారు ఒక్కొక్కరు. ఇవాళ ఇంకో విషయం చెప్తాను. అంటే ఇది ఒక్క విషయంలో అనే కాదండి, ఇన్ జనరల్గా ఎవరు రాష్ట్రానికి మంచి చెయ్యాలి అని ఒక మాట మాట్లాడితే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మనుషులు. ఆఖరికి సొంత చెల్లిని కూడా వదలలేదు ఇవాళ వీళ్ళు. మీరు గమనించండి, సొంత చెల్లి ఆయన ముఖ్యమంత్రి కావడానికి కాలికి బలపం కట్టుకొని రాష్ట్రం అంతా తిరిగినటువంటి వ్యక్తి షర్మిల ఇవాళ కనీసం తన అన్నను కలవడానికి కూడా తను కూడా ఒక అపాయింట్మెంట్ తీసుకొని అన్నా కలుస్తాను, ఒక పెళ్లి పత్రిక ఇస్తానని చెప్పి అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి. తప్పనుకోవద్దు కానీ, అవునా కాదా? అలాంటిది ఈయనట మహానుభావుడు బయటకు వచ్చేట అంగన్వాడీలకు ఏదో మంచి చేస్తాడు. సొంత చెల్లెల్నే నువ్వు చక్కగా చూసుకోలేవు, అంగన్వాడీలకు నువ్వు మంచి చేస్తావా? రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలకు నువ్వు మంచి చేస్తావా? వీళ్ళ బాబాయ్ కూతురు వైఎస్ సునీతారెడ్డి గారు, ఆవిడని ఏ రకంగా వీళ్ళు అవమానించారు? ఎందుకు? నా తండ్రిని చంపిందెవరో కనుక్కో జగనన్నా
అని చెప్పి అడిగినందుకు, అంతే కదా. నా తండ్రిని చంపినటువంటి అవినాష్ రెడ్డి ఎవరైతే సహకరించినటువంటి వాళ్ళందరూ ఉన్నారో ఆ బ్యాచే కదా ఆరోపణ ఉన్నది, అవినాష్ రెడ్డి మీదే కదా ఆరోపణ ఉంది. మరి వాళ్ళందరినీ నీ పక్కన పోయి కూర్చోబెట్టుకుంటున్నావు జగనన్న, నాకు న్యాయం చేయి జగనన్న అని చెప్పి అడిగినందుకు ఆవిడ మీద ఇవాళ రోజున విపరీతంగా ట్రోలింగ్స్, విపరీతంగా ఇది ఆఖరి కేసులు కూడా పెట్టారు ఆవిడ మీద, ఆవిడ భర్త మీద. అలానే షర్మిల, మొన్నటి వరకు వైఎస్ షర్మిల ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిందో అప్పుడు చంద్రబాబు నాయుడు శిష్యురాలు ప్లస్ ఆవిడ ఇంటి పేరు కూడా మార్చేశారు వీళ్ళు. అంటే ఇంత దిగజారుడు రాజకీయాలు వైఎస్ఆర్సీపీకే చెల్లాయండి. ఇంకొక విషయం చెప్తాను, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ఎవరు మాట్లాడినా సరే మీరు గమనించండి, జర్నలిస్టుల దగ్గర నుంచి ఎవరు మాట్లాడినా సరే వాళ్ళ మీద ఆరోపణలు చేస్తారు వీళ్ళు. టీవీ ఛానళ్ళ మీద అదే ఆరోపణ, మీడియా జర్నలిస్టుల మీద అదే ఆరోపణ, ఇండిపెండెంట్గా ఉన్నటువంటి మేధావులు ఉంటారు వాళ్ళ మీద అదే ఆరోపణ. ఆఖరికి ఇవాళ ప్రజలకి అన్యాయం జరుగుతోందని ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారు వీళ్ళు. ఇంకా వీళ్ళేం అధికారంలో ఉండి వీళ్ళే వెలగబెడతారు చెప్పండి నాకు. 4.5 సంవత్సరాల్లో వీళ్ళు ఏం వెలగబెట్టారయ్యా అనంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వేసినందుకు కూడా కేసులు వేస్తూ వాళ్ళని ఇబ్బందులు పెట్టడమే వీళ్ళు ఇవాళ వరకు. ఐ థింక్ దట్ ఈస్ ది ఓన్లీ క్రెడిట్ టు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని అనాలి మనం. మేడం, ముఖ్యంగా ఈ రోజున అంగన్వాడీలనే కాదు, ఈ రోజున చూస్తే టీచర్లు కానీ గతంలో కూడా ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాలు అందరూ కూడా రోడ్లు ఎక్కినటువంటి పరిస్థితి. అయితే వాళ్ళు ఎక్కుతుంది మీరు అన్నట్టు వాస్తవమే, ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని ఎక్కుతూ ఉన్నారు. కానీ ఈ రోజున ఈ విధంగా 5 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి ఆరోపణలు చేయడం, అంటే వాళ్ళ వెనకాతలు తెలుగుదేశం పార్టీ ఉంది లేదా షర్మిల వెనకాతలు చంద్రబాబు ఉన్నారు, ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయడం ప్రజల్లో నమ్మేటువంటి పరిస్థితులు ఉన్నాయంటారా? ప్రజలు పక్కున నవ్వుతున్నారు. ఎందుకో చెప్తాను వినండి. మీ అందరికీ గుర్తుంటే ఇప్పుడు కూడా వ్యవస్థల్ని మేనేజ్ చేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని అనుక్షణం కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఆరోపణలు చేస్తుంటారు. ఎవరు చేస్తారు ఆరోపణలు? 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద బయట ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు ఆరోపణలు. అలానే ఇప్పటి వరకు దేశం యావత్తులో కూడా ఎవరూ బ్రేక్ చేయనటువంటి ఒక రికార్డు తను కైవసం చేసుకున్నాడు. ఏంటి? అత్యధికంగా పిటిషన్లు వేసుకున్నాడు, యాబ్సెంట్ పిటిషన్లు తన మీద ఉన్నటువంటి కేసుల్లో. ఈ వ్యక్తి వచ్చి ఏం మాట్లాడతాడు? వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారని మాట్లాడతారు. అంటే జనాలు ఇవన్నీ చూడట్లేదు అనుకుంటున్నారా? ఇవాళ నువ్వు నాకు ఇచ్చినటువంటి హామీ ఏమైపోయింది జగనన్న అని ప్రజలు అడుగుతుంటే, అక్కడ చూసావా నువ్వు జగన్మోహన్ రెడ్డికి నీకు ప్రశ్నిస్తున్నావు అని అంటే నువ్వు చంద్రబాబు నాయుడు మనిషి అని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రజలు కూడా నవ్వుతున్నారు. కాకపోతే ప్రజలు ఏంటి అంటే వెయిట్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈయన మాత్రమే నేనేదో బటన్ నొక్కుతున్నా అంటున్నారు. ప్రజలు ఏం వెయిట్ చేస్తున్నారంటే ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, ఈ మహానుభావుని ఇంటికి ఎప్పుడు పంపించేద్దామా, రాష్ట్రాన్ని మళ్ళీ ఒక అభివృద్ధి పదంలోకి ఎలా తీసుకెళ్లాలా, ఎవరైతే తీసుకెళ్ళగలుగుతారు అనేటువంటి ఆలోచనలో ప్రజలు ఉన్నారు. ప్రజలు చాలా క్లియర్గా డిసైడ్ అయ్యి ఉన్నారు. ఇక్కడ ఇంకొక అంశం కూడా చూస్తే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే సంక్షేమ పథకాలు అందిస్తూ ఉంటే అప్పులు చేసేస్తుంది, రాష్ట్రాన్ని దివాలా తీయిస్తోంది అని చెప్పి తెలుగుదేశం విమర్శిస్తుంది. మరి ఈ రోజున మీరు ఇస్తున్నటువంటి హామీలు కూడా చూస్తే దానికి 3 రెట్లు ఉన్నాయి. మరి మీరు ఆ సంక్షేమ పథకాలు అమలు చేస్తాము అంటే మీరు అప్పులు చేయరా అని ఏ విధంగా ప్రజల్ని మభ్యపెడతారు? నేను ఒక విషయం చెప్తాను. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నాం, అవునా? మేము అధికారంలో ఉన్నాం. సంక్షేమ పథకాలు ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, ఇంత % సంక్షేమం చేస్తున్నాను అంటున్నాడో అంతకన్నా 2% ఎక్కువ మేము సంక్షేమం చేసాం ఆ రోజున. 2% ఎక్కువ. ఐ థింక్ అరౌండ్ 48-49% ఇస్ వాట్ ఈస్ కోటింగ్. దానికన్నా ఒక 2% ఎక్కువే మేము సంక్షేమం చేసాం. దానితో పాటుగా మేము అభివృద్ధి చేసాం, సంపద సృష్టించాం. ఇప్పుడు మీరు తీసుకుంటే కియా లాంటి ఒక బ్రహ్మాండమైనటువంటి సంస్థని మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చాం. విపరీతంగా జాబ్స్ అనేటువంటివి క్రియేట్ చేసాం, యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాం, యువత యొక్క అర్నింగ్ కెపాసిటీని పెంచాం, అలానే వాళ్ళ స్పెండింగ్ కెపాసిటీని కూడా పెంచాం కదా. సంపద సృష్టి అంటే అది అర్థం కాదు, ఈ మహానుభావులకు అర్థం కాదు. ఇవాళ మీరు ఎట్లా సంక్షేమం చేస్తారు? మేము అప్పులు తెచ్చి కేవలం సంక్షేమం ఒకటే చేయలేదండి. అప్పులు తీసుకొచ్చి ఒక రూపాయి మనం అప్పు చేసినప్పుడు ఆ రూపాయిని మనం ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి, అంటే ఆ రూపాయి నుంచి ఒక 10 రూపాయలు మనం ఎలా సంపాదించాలి అనేటువంటిది కూడా ఆలోచన చేయాలి. సంపద సృష్టి అంటాం దాన్ని. అది చేయగలిగినటువంటి ఒక కెపాసిటీ ఉన్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కొత్త కాదు, 1995లోనే ఇఫ్ యూ రిమెంబర్ ఎకనామిక్ క్రైసిస్ అంటాం ఆ రోజున మనం. ఆ రోజునే రాష్ట్రాన్ని గాడిలో పెట్టినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ రేపు పొద్దున్న
ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని మళ్ళా గాడిలో పెట్టగలిగినటువంటి ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకనంటే ఆ థాట్ ప్రాసెస్, ఆ విజను, అంటే చేయగలిగేటువంటి ఒక ఆలోచన విధానం అంటాం మనం దాన్ని, అది ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మీరు కనుక తీసుకుంటే ఈ మహానుభావుడి హయాంలో కనీసం ఒక బాండ్లు పెడితే ఆ బాండ్లు పోని పరిస్థితి అండి. బాండ్లు పోని పరిస్థితి, ఎవడు కొనని పరిస్థితి. ఇంకేం మాట్లాడతారు వీళ్ళు క్రెడిబిలిటీ గురించి? ఒక కంపెనీ రావాలన్నా ఏం చేయాలన్నా క్రెడిబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఆ క్రెడిబిలిటీ అనేటువంటిది ఉన్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అండ్ ఆల్సో మీరన్నట్టుగా సంక్షేమం, అభివృద్ధి రెండూ చేసి చూపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆల్రెడీ నేను 90s సంగతి చెప్తున్నాను, మళ్ళీ మొన్న 2014 నుంచి 19 అయినా చెప్తున్నాను. నేను ఎప్పుడైనా సరే రెండింటినీ కూడా సమంగా తీసుకెళ్తూ రాష్ట్రాన్ని ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయడం అనమాట. ఇవాళ ఏదో ₹2 ఇచ్చామా అక్కడికి అయిపోయిందా అనే పరిస్థితి కాదు. ఆ ₹2 నుంచి ₹10 ఎలా సంపాదించాలో నీకు చెప్పేటువంటి ఒక విధానాన్ని కూడా ఉంటుంది తెలుగుదేశం పార్టీలో. ఇప్పుడు ఒక సంక్షేమం రూపంలో ఒక ₹2 మీకు ఇస్తున్నాం అనుకోండి, ఆ ₹2తోటే మీ జీవితం వెళ్ళదండి. ఆ ₹2తోటి ఒక ₹10 సంపాదించేటువంటి దిశగా మీరు ఆలోచన చేయాలి. ఆ దిశగా మీకు సపోర్ట్ అనేటువంటిది ప్రభుత్వం ఇవ్వాలి ఎప్పుడైనా సరే. మీరు గమనించండి, బీసీలకు సంబంధించినటువంటి ఏవైతే వివిధ కులాలు ఉంటాయో వాళ్ళ కుల వృత్తుల్ని ఏ రకంగా ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నటువంటిది సింపుల్ ఎగ్జాంపుల్. బట్ అట్ ద సేమ్ టైం బీసీలకు రుణాలు ఇవ్వడం కావచ్చు, బీసీలకు సంబంధించినటువంటి అంటే వివిధ సంక్షేమ పథకాలు కావచ్చు, ఎక్కడా కూడా బ్రేక్ అవ్వలేదు. సో ఎప్పుడూ కూడా ₹1 ఇచ్చినప్పుడు ఆ రూపాయితోటి ఇంకో ₹10 ఎలా మనం సంపాదించుకోవచ్చు అనేటువంటిది నేర్పించడం కూడా ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ తెలుగుదేశం పార్టీ డస్. అంతేగాని ₹2 ఇచ్చాను, ₹2తో బతుకు అంటే. ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు, ఇవాళ ₹10,000 నేను ఇస్తానంటున్నాడు. కానీ ఆ ఆటో డ్రైవర్కి ₹10,000 ఒక హెల్ప్గా మాత్రమే మనం ఇవ్వగలుగుతాం. కానీ అదే ఆ ఎర్నింగ్ అని ఎలా చెప్పగలుగుతాం మనం? సో తన ఎర్నింగ్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, అతనికి ఉన్నటువంటి ఏదైనా బ్లాక్స్ ఉంటే, అంటే ఏదైనా హిండ్రన్సెస్ ఉంటే వాటిని ఎలా మనం దూరం చేయాలి, ఇవి కదా ఆలోచించాలి ప్రభుత్వంలో ఉన్నప్పుడు. మేము సంక్షేమం చేసామంటే అప్పులు తెచ్చి సంక్షేమం చేయడమా? మరి అప్పులు తెచ్చి నువ్వు అభివృద్ధి ఎందుకు చేయట్లా అంటే నీకు ఆ విధానం తెలియదు, సంపద సృష్టి రాదు నీకు. ప్రజల్ని ఏ రకంగా ముందరికి తీసుకెళ్ళాలి, రాష్ట్రాన్ని పురోగమనం దిశగా ఎలా తీసుకెళ్లాలో తెలియదు నీకు. అప్పు చేసి పప్పుకూడు అనేటువంటిది అసలు నిజంగా కూడా దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ వే అండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ₹1 అప్పు చేసినప్పుడు ఆ రూపాయిని మనం 25 ఎటు పెట్టాలి, 25 సంక్షేమంలో పెడతామా, 25 ఇంకో దగ్గర పెడతామా, 25 అలా డెఫినెట్గా ఆప్టిమైజేషన్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన వైఫల్యాన్ని, తన చేతగానితనాన్ని ప్రజల ముందు ఒప్పుకునేటువంటి ధైర్యం చేయలేక ఈ రోజున ఏదైతే ఆ బురదని ప్రతిపక్షాలకి ఆపాదిస్తూ ఈ రోజున ఈ రకమైనటువంటి ఒక అసత్య ప్రచారానికి అయితే పూనుకుంటా ఉన్నాడు. కానీ తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి అలాగే అందించినటువంటి సంక్షేమం ప్రజలు స్పష్టంగా చూశారు కాబట్టే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా ఎండగట్టి రేపొద్దుట ఎన్నికల్లో సరైన గుణపాఠం నేర్పేందుకు కూడా సంసిద్ధంగా ఉన్నారు అన్నటువంటి భావాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.